ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో అవలంబించాల్సిన ధర్మాలను, కర్తవ్యాలను తెలుసుకుందాం. వాగీషా యస్య వదనే లక్ష్మీ యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తన్ నృసింహమహం భజే. ఈ భూమిలో జన్మించినటువంటి ప్రతి ప్రాణి భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే జన్మించినప్పటికీ మానవ ఉపాధికి అత్యుత్తమమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నది. ఈ మానవోపాధి ఎందువల్ల అంత విశిష్టత అంటే, ధర్మాధర్మ విచక్షణ చేయగలిగి వివేకముతో ధర్మంగా, నైతికంగా, ధార్మికంగా ఉండేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. తద్వారా మరల ఇటువంటి గర్భవాసం చేసేటువంటి అవకాశం లేకుండా చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా ఈ మానవ జన్మకి కలిగి ఉన్నది. మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క నుంచి వెలువడినటువంటి ఆ సనాతన ధర్మం యొక్క ఆచరణలో ఆచరించవలసినటువంటి వారే. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావలసినది అహింస, సత్యము, అస్థేయము, ఇంద్రియ నిగ్రహము, శౌచము. అహింస అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని హింసించరాదంటే పరుషంగా కూడా, వాక్కుతో కూడా వారిని బాధ కలిగే విధంగా మాట్లాడరాదు. సత్యం ఎప్పుడూ నిజమే పలుకుట. ఇతరుల యొక్క ద్రవ్యమని అపహరించటం కానీ, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని కోరుకోవటం కానీ చేయరాదు. అంతకన్నా తదుపరి ఇంద్రియ నిగ్రహం. మన యొక్క ఇంద్రియములు ఎప్పుడూ కూడా బహిర్ముఖంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వాటిని నియమింపజేసుకుని మనకి ఎంత పరిధి అయితే ఉందో ధర్మ, మనకి ఎంతవరకు మనకి దాని యొక్క గిరి ఏదైతే ఉందో అది తెలుసుకుని ఆ విధంగా ఇంద్రియాదుల్ని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత శౌచం, శుచిగా ఉండటం. ఒక ఆలయానికి వచ్చిన, ఒక వ్రతం చేసుకున్న, ఇంట్లో దీపారాధన చేసిన శుచిగా ఉండటం అంటారు. ఈ శుచి అన్నది కేవలం ఇప్పుడే కాదు, సర్వత్రా ఉండాలి. ఇది కేవలం ఈ భారతావనిలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఇది వర్తించదు. యావత్ ప్రపంచంలో ఏ మూలలో పుట్టినా సరే వారికి. అయితే అంతటకన్నా ఇక్కడ భారతావనిలో పుట్టినటువంటి జీవులకు చాలా విశేషమైనటువంటి ఒక విశిష్టత ఏమిటంటే, ధర్మశ్రద్ధ కలిగి ఉండటం, పాపభీతి కలిగి ఉండటం, దైవభక్తి కలిగి ఉండటం. ఇది మూడు కలిగి ఉన్నవాడు తప్పగా వాడిని ఆస్తికుడు అంటాం. ఆస్తికత్వం కలిగి వేదాన్ని, దైవాన్ని విశ్వసించిన వాడు ఆస్తికుడు. ఆ వేదాన్ని, వేదవేద్యుడైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. దాన్ని ఆ వేదంలో ఏ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా వెలువడినదో తద్వారా వెలువడినటువంటి వేదములు, ఆ వేదాన్ని అనుసరించి పురాణ ఇతిహాసములు వాటి యొక్క సారాన్ని గ్రహించి ధర్మ మార్గ పరాయణులై జీవించాలి. స్వేచ్ఛగా మనం ఉన్నట్లయితే అది ఈరోజు మనకి దాని యొక్క పరిస్థితి తెలవదు, కానీ తర్వాత అధోగతి పాలు చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి ధర్మ మార్గ పరాయణులై ఉండాలని, ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయం మన పెద్దల నుండి వచ్చినటువంటి అనూచాయంగా అనాదిగా ఉన్నటువంటి
ఏ విశేషమైనటువంటి ఈ ఉన్నదో వాటిని తప్పగా మనం పాటించి తీరాలి. కాలానుగతంగా మారుతున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని తాను మారటానికి ప్రయత్నించరాదు. తాను మారకుండా తన యొక్క ధర్మాన్ని స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, తన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని తప్పక దాన్నే పాటించి తీరాలి. వేద మంత్రాలలో లౌకిక, పారలౌకిక, పారమార్థికమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేద పఠనం విందాం, ఆ పరమాత్ముని అనుగ్రహం పొందుదాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రావంతు నః. నిర్లక్ష్యం లలామ్యాన్నిరాతిం సువామసి. అథయా భద్రాతాని నః ప్రజాయా అరాతిం నయామసి. నిరరాళిం సవితా సా విషక్పదోర్నిర్హస్తాయోర్వరుణో మిత్రో అర్యమా. నిరస్మభ్యమనుమతిరరాణాం ప్రేమాన్ దేవా ఆసావిషుః సౌభాగాయ. యత్త ఆత్మని తన్వాఘోరమస్తి యద్వాకేశేషు ప్రతిచక్షాణేవ. సర్వం తద్వాచాపాహన్మో వయం దేవస్త్వా సవితా సూదయతు. ऋष्यापदीं वृषादतीं गोषेदां वीधमामुत. विलीढ्यं ललाम्यान्ता अस्मन्नाशयामसि. चित्राणि शाकन्धि विरोचनानि सरीसृपाणि भुवने जवानि. तुर्मिषं सुमतिमिच्छमानो आहानिकीर्भिः सपर्यामिनाकम्. सुभवामग्ने कृत्तिकारोहिणी चास्तु भद्रं मृगशीरः समार्द्रा. पुनर्वसु सुनृता चारुपुष्यो भानुराश्लेषायानं मघामे. पुण्यं पूर्वा फल्गुन्यौ चात्र हस्तश्चित्रा शिवा स्वाति सुखो मे अस्तु. राधे विशाखे सुहवानुराधा ज्येष्ठा सुनक्षत्रमरिष्टमूलम्. अन्नं पूर्वाराशतां मे अषाढा ऊर्जन् देव्युत्तरा आवाहन्तु. अभिजिन्मे राशतां पुण्यमेव श्रवणश्रविष्टाः कुर्वतां सुपुष्टिम्. आमे महच्छतभिषग्वरीय आमे त्वया प्रोष्ठपदासु शर्मा. आरेवती चाश्वैजौ भगम् मामे रयिं भरण्यावाहन्तु. पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यौ शान्तिरापः शान्तिरोषादयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे मे देवाः शान्तिः सर्वे मे देवाः शान्तिः 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 शान्तिभिः. ताभिः शान्तिभिः सर्वशान्तिभिः समायामो. यदिह घोरं यदिह क्रूरं यदिह पापं तच्छान्तं तच्छिवं सर्वमेव समस्तु नः. हरि ओम. మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా
నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవో భవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆడపిల్ల అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. అటువంటి ఆడపిల్ల తన కడుపున పుట్టినప్పుడు ఆ పిల్ల పుట్టినది పుట్టినట్టుగా తన కుమార్తెగా తన చేత నమస్కరింపబడి తనకి అభ్యున్నతిని కల్పించేదిగా చెప్పడం కష్టం. శాస్త్రం అలా చెప్పలేదు. ఆమె తన నడవడి చేత ఉద్ధరిస్తుందంతే. కానీ తండ్రి చేత తల్లి చేత నమస్కార యోగ్యురాలు మాత్రం కాదు. బిడ్డకి నమస్కారం చేయడు తండ్రి, బిడ్డకి నమస్కారం చేయదు తల్లి. ఆమె అన్నదమ్ములకు అక్క చెల్లెలు. ఆమె అక్క చెల్లెలేమో కానీ ఆమె ఉద్ధరణ హేతువు మాత్రం కాదు. ఆమె వారి చేత నమస్కరింపబడదు. అక్కగారు కనుక నమస్కరిస్తాడేమో కానీ పరబ్రహ్మస్వరూపిణిగా మాత్రం నమస్కారం చెయ్యరు. ఆమె కొంతమందికి పినతల్లి కావచ్చు, కొంతమందికి పెదతల్లి కావచ్చు, కొంతమందికి తోడికోడలు కావచ్చు. ఆమె ఎన్నో స్థానాలలో నిలబడచ్చు బంధుత్వాల రీత్యా. ఇన్ని స్థానాలలో నిలబడినప్పటికీ ఆ పిల్ల పరబ్రహ్మము అన్న లక్షణాన్ని ఎప్పుడు చెప్తారు అంటే తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే ఆమె సంతానవతి అయితే అందరి చేత పరబ్రహ్మముగా గుర్తింపబడచ్చా? అలా చెప్పలేదు శాస్త్రం. ఏ బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం. అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాషిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురు కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటి చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాక గరగిన గట్టి అనగా. హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవో భవ, అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది అంటే అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. పురుషుడు విడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు.
కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. దానికి కారణం ఒక్కటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సంబంధించినటువంటి అంశ ఆడదాని యందు ప్రచోదనమై ఉంటుంది. అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు విద్య నేర్పినటువంటి గురువు సాక్షాత్తు బ్రహ్మతో సమానం, మహేశ్వరునితో సమానం, విష్ణువుతో సమానం, ఆయన పరబ్రహ్మంతో సమానం అని చెప్తూ ఉంటారు. అయితే దీనికి మనకు ప్రాచీన వ్యాఖ్యానాలలో ఒక విశేషమైనటువంటి అర్థం కూడా దొరుకుతోంది. మన గురు పరంపరలో కనుక చూసినట్లయితే సాక్షాత్తుగా తొలి గురువు ఎవరు అంటే సమస్త జగత్తులను సృష్టి చేసినటువంటి బ్రహ్మ మనకు తొలి గురువు. అందుకని గురుర్ బ్రహ్మ అన్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఈ సమస్త జగత్తులను రక్షించేటువంటి విష్ణువు మనకు ఆ తరువాత గురువు కనుక గురుర్విష్ణు అని చెప్తున్నారు. అలాగే లయకారుడైనటువంటి సమస్త జగత్తులను కూడా ప్రళయకాలంలో తనలో ఇముడ్చుకునేటువంటి ఆ పరమేశ్వరుడు గురుర్దేవో మహేశ్వరః. ఇలా సృష్టి స్థితి లయకర్తలు కూడా మనకు ప్రథమ గురువులు అని చెప్తున్నది ఈ శ్లోకం. అలాగే గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఏ జ్ఞానం వల్ల అయితే మనకు మోక్షం కలుగుతుందో ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం మనకు గురువు అని చెప్తున్నది అనమాట. అంటే మన వ్యావహారిక గురువులలో ఈ నలుగురిని చూడడమే కాదు, ఆ నలుగురు మనకు తొలి గురువులు అని మనం స్మరించుకోవాలి అని మనకు ప్రాచీన వ్యాఖ్యానాలలో ఈ గురుర్బ్రహ్మ అనేటువంటి శ్లోకానికి మనకు అర్థం దొరుకుతుంది. ఈ గురుర్బ్రహ్మ అనేటువంటి శ్లోకానికి మనకి అర్థం దొరుకుతుంది. అంతేకాకుండా మరొక అర్థాన్ని కూడా ఈ శ్లోకానికి మనకు వ్యాఖ్యానంగా చెప్తున్నారు. బ్రహ్మ ఏ విధంగా అయితే జగత్తుకి జన్మనిస్తున్నారో అదేవిధంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మనకు బ్రహ్మతో సమానం అన్నమాట. అందుకని జనని మనకు తొలి గురువు. అందుచేత గురుర్బ్రహ్మ అన్నటువంటి ఆ ప్రయోగం ద్వారా మన జననిని మనం స్మరించుకోవాలి. అదేవిధంగా గురుర్విష్ణు, మన యొక్క పాలన పోషణ భారాన్నంతటినీ కూడా వహించేటువంటి మన తండ్రి సాక్షాత్తు విష్ణువుతో సమానం. అందుచేత గురుర్విష్ణు అని మనం చెప్పుకోవాలి. అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా తనలో లయం చేసుకుని మనను జ్ఞానవంతులుగా చేసేటువంటివి ఆ గురువు సాక్షాత్తు మహేశ్వరుడితో సమానం. అందుచేత గురుర్దేవో మహేశ్వరః అని జనని, జనకుడు, గురువు వీళ్ళు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానం అని చెప్పారు. అలాగే ఆ పైన మనం సంపాదించినటువంటి జ్ఞానం అంతా సాక్షాత్తు పరబ్రహ్మమే అనేటువంటి ఉద్దేశంతో గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని చెప్తున్నారు. అలా చెప్పి తస్మై శ్రీ గురవే నమః అని అటువంటి గురువుకి నమస్కారము అని మనం నమస్కరించుకోదగినటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. కాబట్టి మన గురుస్థుతులలో ఈ శ్లోకానికి చాలా ప్రాశస్త్యం ఉన్నది కనుక
ఈ శ్లోకాన్ని మనం నిత్యం స్మరించుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాలలో ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. జూలై 6వ తేదీ ఈ రోజున బుధవారం, ద్వితీయ తిథి, పుష్యమి నక్షత్రం. ద్వితీయ తిథికి అధిపతి బ్రహ్మ కాబట్టి బ్రహ్మోపాసనాన్ని మనం చేయదగినటువంటి రోజు ఈ ద్వితీయ తిథి. ఈ ఆషాఢ శుక్ల ద్వితీయతో పాటు ఈ రోజున పుష్యమి నక్షత్రం. అశ్వన్యాది నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం దేవతాగణాత్మకమైనటువంటి నక్షత్రం. బృహస్పతి ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి. అంటే బృహస్పతికే వాచస్పతి అనేటువంటి పేరు కూడా ఉన్నది. మనకు వాగ్ నైపుణ్యం కావాలి అంటే బృహస్పతి ఉపాసనం మనం కనుక చేసినట్లయితే వాంగ్ నైపుణ్యం, అదేవిధంగా సమస్త విద్యలలో ప్రావీణ్యం, ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. కనుక ఆ బృహస్పతిని మనం అర్చించుకోదగినటువంటి, బృహస్పతి జపాన్ని చేసుకోదగినటువంటి రోజు ఈ పుష్యమి నక్షత్రయుక్తమైనటువంటి ఈ ద్వితీయ తిథి అన్నమాట. కనుక ఇక ఈనాటి ఉత్సవాలలో కనుక వెళ్ళినట్టయితే ముందుగా పునర్వసు కార్తె ఈరోజు ప్రారంభమవుతున్నది. ఈ పునర్వసు కార్తె తర్వాత జగన్నాథ రథోత్సవం, శ్రీరామ రథోత్సవం అనేటువంటి రెండు ప్రశస్తమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. యావత్ భారతావనిని కూడా ఉత్తేజపరిచేటువంటి, భక్తలోకానికి అంతటికీ కూడా ఎంతో ఉదాత్తమైనటువంటి ఉత్సవం శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క పూరి జగన్నాథ రథయాత్ర. ఎంతో ఉద్విగ్నభరితమైనటువంటి, భక్తి ప్రపత్తులతో కూడినటువంటి భక్తజన వాహిని. అది కేవలం ఒక ప్రవాహం కాదు, అది ఒక సముద్రమే. అటువంటి సముద్రం అంతా భక్తజన సముద్రం చక్కగా ఆ జగన్నాథుని కీర్తిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటే జగన్నాథమూర్తిగా శ్రీకృష్ణుని, ఆ పైన బలభద్రుని, సుభద్రను 3 రథాలలో చక్కగా కూర్చొండబెట్టి ఎంతో విశిష్టమైనటువంటి రీతిలో వారికి అర్చన జరుపుతూ వారిని పూరీ దేవాలయం నుంచి గుండిచా మందిరం వరకు కూడా రథంలో తీసుకుని వెళ్ళేటువంటి ఒక అద్భుతాద్భుతమైనటువంటి సందర్భానికి ఆకరమైనటువంటి రోజు అన్నమాట. అలాగే మనకు శ్రీరామ రథయాత్రను కూడా ఈ రోజున చేసుకోవాలి అని మనకు ఆగమాలు చెప్తున్నాం అన్నమాట. కనుక శ్రీరామ రథోత్సవం, జగన్నాథ రథోత్సవం జరిగేటువంటి ప్రశస్తమైనటువంటి తిథి ఈ ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి. ఇది ఈనాటి వైశిష్ట్యం. వ్యాస మహర్షి మనకు అందించిన పురాణాలలో ఉన్న శ్లోకాలు మన జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు ఒక పురాణ శ్లోకం విందాం, అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః శ్రీకృష్ణాయ వయం నుమః. సరిగ్గా సూర్యోదయ సమయంలో ఈ శ్లోకాన్ని 9 రోజులు ఏకధాటిగా పారాయణ చేస్తే వాడికి ఏ బాధలు ఉండవని, వాడు మహాత్ముడవుతాడని, ఆనందంగా బతుకుతాడని వేదవ్యాసుల వారు చెప్పారు. ఈ చెప్పింది వ్యాసుల వారు స్కాంద పురాణంలోని, పద్మపురాణంలోని, భాగవత మాహాత్మ్యంలో చెప్పారు. ఇంతకీ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? ఈ చరాచర జగత్తుకి 3 పదార్థాలు ఆలంబనం. 1 సత్తు, 2 చిత్తు, 3 ఆనందము. ఈ సృష్టి అంతా ఒక పదార్థంతో తయారైంది, అది సత్పదార్థము, ఉనికికి మూలమైన పదార్థం. దానికి ఉండడం అనేది ఉంది కనుక చిత్ అన్నారు. దానివల్ల వచ్చేది ఆనందం. ఈ విధంగా సత్తు, చిత్తు, ఆనందము, ఈ 3 రూపమే కృష్ణుడు. అంటే కృష్ణుడిలో సచ్చిదానంద స్వరూపం ఉన్నది. సత్తు, చిత్తు, ఆనందం అనే 3 ఉన్నాయి. అటువంటి కృష్ణుని కొరకు నమస్కారం. ఆయన ఎటువంటి వాడు?
విశ్వోత్పత్యాది హేతవే. ఈ చరాచర జగత్తంతటిని బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నాడు. అంటే సృష్టి చేసేది ఆయనే. మళ్ళీ విష్ణు రూపంలో పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఆయన లేకపోతే ఈ భూమండలమే కాదు ఏ లోకాలు ఇలా ఉండవు. వీటిని రక్షిస్తున్న పరమాత్ముడు ఆయనే. మళ్ళీ రుద్ర రూపంలో తనలో కలుపుకుంటున్నాడు. అంటే సృష్టి, స్థితి, లయము ఈ మూడు చేస్తున్న మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడే. ఆయనకి నమస్కరిస్తే ఏమేమి తొలగిస్తాడు? తాపత్రయ వినాశాయ. త్రయము అంటే మూడు, తాపము అంటే బాధ, మూడు బాధలు తొలగిస్తాడు. ఇంతకీ తాపత్రయం అంటే ఏమిటి? రోజు కూడా చాలామంది ఈ తాపత్రయ పదం తెగవాడేస్తున్నారు. తాపత్రయం అంటే మూడు బాధలు. ఆ మూడు బాధలు ఒకటి ఆధ్యాత్మికము, రెండవది ఆధిభౌతికము, మూడవది ఆధిదైవికము. మానసికమైన బాధలున్నాయి, ఆత్మకి సంబంధించిన బాధలన్నీ ఆధ్యాత్మికాలు. ఈ పంచభూతాలు, ఈ భూమి మీద వస్తున్న బాధలున్నాయే ఇవన్నీ ఆధిభౌతికాలు. హఠాత్తుగా దేవతలకు కోపం వచ్చింది, కుంభవృష్టి కురిపించారు, లేకపోతే దేవతలు ఆగ్రహించారు, భూకంపాలు వచ్చాయి, ఇవన్నీ ఆధిదైవికాలు. దేవతల వల్ల కలిగే బాధలు ఆధిదైవికాలు. ఈ మూడు బాధల్ని తాపత్రయం అంటారు. ఇవి ఎలా తొలగుతాయి? మానసిక బాధలు, పంచభూతాల వల్ల వచ్చే బాధలు, దేవతల వల్ల వచ్చే బాధలు తొలగాలంటే కృష్ణుణ్ణి శరణు వేడాలి, ఆయనకి నమస్కరించాలి. ఆయనకి నమస్కరిస్తే ఈ మూడు పోతాయి. అందుకని తాపత్రయ వినాశాయ, తాపత్రయమును నాశనము చేసేటటువంటి శ్రీకృష్ణుని కొరకు మేము నమస్కారం చేస్తున్నాము. ఆ శ్రీకృష్ణ శబ్దానికి అర్థం సర్వాకర్షణ స్వరూపుడు. కేవలం నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు కాదట, అందరినీ చూచి చూడగానే తన చూపులతో తన రూపంతో ఆకట్టుకుంటాడు, తన అద్భుత దివ్య మంగళ విగ్రహంతో ఆకట్టుకుంటాడు. కృష్ణుడిని చూస్తే ఒక దివ్యాకర్షణ ఉంటుంది. అటువంటి ఆకర్షక స్వరూపుడైన కృష్ణుని కొరకు నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోక పారాయణ వల్ల మనకి అనేక ఆనందాలు లభిస్తాయి, మూడు రకాల దుఃఖాలు తొలగుతాయి. మరొక్కసారి శ్లోకం చదువుకుందాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఉపనిషత్తులలో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని చెప్పినట్టుగా ఇతిహాస పురాణముల యొక్క సహకారము చేతనే ఉపనిషత్తు వేదములకు అర్థం చెప్పాలి. అదే నిజమైన అర్థం. మన మేధాశక్తితో మనకు సంస్కృత భాషా జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి మనకున్నటువంటి జ్ఞానము చేత అచ్చటుండే ఆ శబ్దాలకు అర్థం చేయడానికి పోతే అది విపరీతంగా అయిపోతుంది. వ్యాస భగవానులు నిర్దేశించినట్టుగా ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. అలాంటి ఇతిహాస పురాణముల యొక్క సాకారం చూసినట్టయితే ఈ ఓంకార తత్వాన్ని ఎంత చక్కగా అక్కడ చెప్పారు. ఈ భగవద్గీత ఒక చోట, అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు ఓం తత్ సత్ అని. ఈ శబ్దములకు బ్రహ్మస్వరూపము, ఈ మూడు బ్రహ్మస్వరూప వస్తు నిర్దేశము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో మళ్ళా ప్రత్యేకంగా ఓంకారమునకు మాత్రమే ప్రత్యేక స్థానం. ఓం తత్ సత్ అని చెప్పినప్పటికీ ఆ మూడింటిలో ప్రత్యేకంగా ఓంకారము. గిరామస్మి ఏకమక్షరం ప్రణవ సర్వవేదేషు అంటున్నాం. ఇది భగవద్విభూతి రూపాన్ని చెప్తున్నాం. భగవంతుడు నేను ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్కువగా ఉంటాను, అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. అతడు లేనటువంటి స్థలం లేదు. ఆ భగవంతుడు అన్నిటి యందు నిండి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట తన యొక్క విభూతి రూపం అన్నాడు. ఆ విభూతి రూపాల్లో భగవద్గీతలు కూడా చెప్పారు. మాసముల్లో మార్గశీర్ష మాసం అని, సర్పంలో వాసుకి అని చెప్పేసి ఇలాగా ఒక్కొక్క చోట తన యొక్క విభూతి రూపాన్ని తెలుపుతూ ఈ అక్షర యొక్క మాలికలో ఓంకారమయందు ఏకాక్షర కోశమైనటువంటి ఓంకారములు ప్రణవ సర్వవేదేషు సకల వేదముల్లో ప్రణవము అంటే ఓంకారం. ఆ యందు నేను విశిష్టమైన రూపంతో, విభూతి రూపం అంటే భగవంతుని యొక్క విశిష్ట సన్నిధానంతో కూడి ఉన్నటువంటిది, అక్కడ నేను ఉన్నాను అని చెప్పేది. ఇలా చెప్పటం చేత ఓంకారానికి ఒక ప్రత్యేకమైన స్థానము, భగవద్విభూతి రూపము అక్కడ ఉన్నది అని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా మోక్ష ప్రయోజక ఉచ్చారణత్వం కూడా తెలిపారు. ఏ వ్యక్తి అయితే అంత్యకాలంలో ఈ విధమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వెళతాడో అతనికి పరమాంగతిమని చెప్పారు. అంటే శ్రేష్టమైనటువంటి గతి అంటే పరమ మోక్షము, ఆ మోక్షము లభిస్తుంది. అంతేకాకుండా పూర్వీకులందరూ కూడా ఏ సత్కర్మలు చేసినా పెద్దలను అడిగి చేసేవారు. యజ్ఞదాన తపక్రియలంతా కూడా ఇదే ఒక కార్యక్రమం చేసి తస్మాద్ ఓముత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా
ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. పెద్ద యాగాలు జరిగేటప్పుడు బహుఋత్వికులతో కూడి ఉంటుంది. అందులో ప్రధాన వ్యక్తి ఒక ఆచార్య పురుషుడు ఉంటారు. మిగతా వారు ఆహుతి వేస్తూ ఉంటారు. యజ్ఞం చేయడానికి ఆహుతి. ఆ ఆహుతి వేసేటప్పుడు తమ ప్రధాన వ్యక్తి అయినటువంటి ఋత్విజను అనుమతి అడుగుతారు. అయ్యా ఈ ఆహుతిని వేయవచ్చా అంటే అతడు వేయండి అని చెప్తాడు. వేయండి నోటితో చెప్పడు. దానికి ఏమంటారు? ఉత్తరంగా ఓం అని చెప్తారు. ఆ ఓం అనేది అంగీకార సూచన. యజ్ఞ దాన దానం చేసేటప్పుడు, ఆహుతి ఇచ్చేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు సంకల్పం చేసుకుని స్నానం చేస్తూ పెద్దలు ఉన్నట్టయితే వారిని అడగాలట, అయ్యా స్నాతం అనుజ్ఞ, స్నానం చేయడానికి అనుజ్ఞను ఇవ్వండి. అప్పుడు వారేమంటారు? ఓం తథాస్తు అంటాం. అంటే ఆ ఓంకారాన్ని ఉపయోగిస్తాం. యజ్ఞదాన తపక్రియల యందు ఆరంభంలో కురువులు పెద్దలు ఓంకారంతో అనుమతి ఇస్తారు. ఇలాంటి ఓంకార తత్వ విద్యను నీకు నేను తెలుపుతూ ఉన్నాను అని చెప్పేసి ఇది చెబుతూ, ఈ ఓంకార శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడే ఈ జగత్తుకు సర్వాశ్రయుడట. ఆ సర్వాశ్రయుడైనటువంటి భగవంతుని తెలుసుకున్నట్టయితే మనము అతని అనుగ్రహం ద్వారా ఉత్తమ గతిని పొందుతాము అని చెప్తూ, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఏతదాలంబనం శ్రేష్టం అంటే ఈ ఓంకార శబ్దవాచ్యుడైన ఈ భగవంతుడే ప్రపంచానికి ముఖ్య ఆశ్రయుడు. ఆశ్రయులు చాలామంది. మా ఇంటికి ఈ పెద్ద వ్యక్తిని ఇతడే ఆశ్రయుడు అండి. ముసలి వాళ్ళు ఉంటారు, వెళుతుంటారు. వారికి ఆశ్రయం ఏంటంటే చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర వారికి ఆశ్రయం అట. తీగలు ఉంటుంది, లతలు. ఆ తీగలకు ఆశ్రయం ఏది అన్నట్టయితే చెట్లు అట. దానికి పాకుతూ వెళుతుందట. అలాంటి ఆశ్రయుడు కాదు భగవంతుడు, ముఖ్య ఆశ్రయుడు ఉంటున్నాం. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం. ఈ భగవంతుడు ముఖ్య ఆశ్రయుడు అన్నట్టయితే చూడండి, ఈ ప్రపంచం నిలబడింది అన్నట్టయితే ఆ భగవంతు నుంచే నిలబడింది. మనం నిలబెట్టలేం. ఒక భవనాన్ని కడతాం, ఆ భవనం నిలబడడానికి స్తంభాలు పెడతాం. స్తంభాల పైన కప్పు వేస్తాం. దానిపైన మరొక స్తంభం వేసి ఇంకొక కప్పు వేస్తాం. 10 అంతస్తులు కట్టిన కింది భవనము పై భవనానికి ఆశ్రయం, దాని కింది దానికి ఆశ్రయం. ఇలాగ మనలో అన్ని భవనాలకు ఈ భూమి ఆశ్రయం. అయితే భగవంతుని సృష్టిలో 14 లోకాలు ఉంది. ఈ బ్రహ్మాండం ఉంది, దానికి ఆశ్రయం ఏది? కింద పాతాళలోకం ఉంది, మధ్యలో భూలోకం, పైన భువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకం ఉంది. భూమి కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళం అని ఉంది. ఈ పరస్పర ఈ లోకాలు నిలబడింది అంటే ఎలా నిలబడింది? దీనికి ఆశ్రయం ఎలాగుంది? ఏమి ఆశ్రయము? ఒక లోకానికి ఒకనికి మనం వేసినట్టుగా స్తంభంలో ఏమైనా పెట్టారా అన్నట్టయితే లేదు. ఆ భగవంతుని వల్ల నిలబడ్డదట. భాగవతం ఇదే చెప్తుంది. పాతాళమే తస్య హి పాదమూలం పఠంతి పార్ష్టి ప్రపదే రసాతలం మహాతలం వై పురుషస్య యంగే. ఈ కింది పాతాళ లోకం నిలబడింది, దానికి పైన ఉన్నటువంటి అతల లోకానికి సంబంధమే లేదు, శూన్యం. ఒకదానికి ఏ సంబంధం లేదు, నిలబడింది. ఎలా నిలబడింది అంటే భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవాన్ని ఆశ్రయించుకొని భగవంతుని పాదతలమును పాతాళలోకం ఆశ్రయించుకొని ఉంది. అలాగే ఒక్కొక్క అవయవాన్ని ఆశ్రయించుకుంటూ భగవంతుని శిరస్సును ఆశ్రయించుకొని సత్యలోకం ఉన్నది. అది నిలబడ్డది, లేదంటే ఎప్పుడో కింద పడిపోయేది. అంటే భగవంతుడే తానే ఒక రూపంగా ఉండి ఆయా అవయవములతో ఆయా లోకములను భరిస్తూ తాన్ని మోస్తూ తాన్ని కాపాడుతూ ఉన్నాడట. అందుకే ఈ వేదములు ఏం చెప్తుంది? ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం. ఈ భగవంతుని యొక్క ఆశ్రయమే జగత్తుకు అతి ముఖ్యమైంది. ఈ జగదాధారకుడు పరమాత్ముడు అని చెప్పేసి అతని యొక్క ఆశ్రయాన్ని మనకు గురించి ఈ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వైభవాన్ని కార్తికేయ వైభవం ద్వారా కొంత తెలుసుకుందాం. సనాతనానామపి శాశ్వతస్త్వం ప్రభు ప్రభూణామపి చోగ్రధన్వా ఋతస్య కర్త దితిజాంతకస్త్వం జేతారిపూణాం ప్రవరః సురాణాం. జగన్మాతాపితరులు పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు కైలాసంలో కామకేళి వినోదాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. శివశక్తుల రతి క్రీడా విలాసాల వల్ల లోకాలన్నీ తల్లడిల్లిపోతూ ఉన్నాయి. శివపార్వతుల సంగమాన్ని భూదేవి భరించలేక ఉనికిపోతూ ఉన్నది. ఆదికూర్మం ఆదిశేషువులు ఇరువురు కూడా వారి యొక్క పరాక్రమాన్ని కృంగిపోతూ ఉన్నారు.
ప్రాణాధారమైనటువంటి వాయువు స్తంభించిపోయింది, కదలలేకపోతూ ఉన్నది. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఆ వేగమునకు చాలా అలిసిపోయింది వాయువు. ఇంద్రాదులందరూ విష్ణు బ్రహ్మలతో సహా వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రళయ కేళీ విలాసాన్ని ఆపమని చెప్పి ప్రార్థించటం మొదలుపెట్టారు. పార్వతి ఆ ప్రార్థనల్ని దూరం నుంచి ఆలకించి సిగ్గుతో శివునికి దూరంగా తొలగిపోయింది. శివుడు వీర్యాన్ని అగ్నిహోత్రం పైన విసర్జించాడు. అగ్నిహోత్రుడు కొంతసేపు వహించాక ఆ శివరేతస్సును భరించలేక 6 ఋషిపత్నులు అక్కడ స్నానం చేస్తూ ఉంటే వారు యందు ఉంచాడు. అగ్ని నుండి సంక్రమించిన ఆ శివతేజస్సును వారు కూడా భరించలేక గంగలో వదిలిపెట్టారు. గంగాదేవి కూడా ఆ శివరేతస్సు యొక్క వేడిమిని భరించలేక తన కెరటాలతో ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పొదల్లోకి గెంటి వేసింది. ఇలా శివుని యొక్క వీర్యశక్తిగా వెలువడి పరాశక్తి భవాని వల్ల తేజోరూపాకృతి నుండి అగ్నితో సమన్వితమై ఋషిపత్నుల పాతివ్రత్య దీక్షను సంతరించుకుని గంగానది యందలి పవిత్రతను పుణికిపుచ్చుకుని రెల్లుగడ్డి పొదల్లోని అమృతత్వంతో సమ్మిళితమై ఒక దివ్య బాలక స్వరూపాన్ని పొందిన మహాద్భుత స్వరూపం కార్తికేయ తత్వం. 6 ముఖాలతో 12 నేత్రాలతో మహాద్భుత బాహువులతో శోభిల్లే ఆ స్కందుని జన్మ వృత్తాంతం పరమ పవిత్రం పాపలవిత్రం. అందుకే మార్కండేయ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని వింటే స్కందలోక ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్పి ప్రబోధించారు. స్కందస్య ఇదం విప్రః పఠే జన్మ సమోహితః శ్రావయేద్బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్వాద్వజేరితం ధనం ఆయుః యశః దీప్తం పుత్రం చతుర్భయం తథా స పుష్టి తుష్టి సంప్రాప్య స్కందలోకం అవాప్నుయాత్. ఎవరు ఏకాగ్రచిత్తులై స్కందదేవుని యొక్క జన్మ వృత్తాంతాన్ని చక్కగా ఆలకిస్తారో అధ్యయనం చేస్తారో వారు ధనాన్ని ఆయుష్ను ఉజ్వల కీర్తిని పుత్రులను శత్రు విజయాన్ని తుష్టిని పుష్టిని పొంది మరణానంతరం శాశ్వతంగా స్కందలోకాన్ని చేరుతారు. విశ్వామిత్రుడు గంగానదీ తీరంలో శివతేజస్సుతో విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ పసికందును ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటిసారిగా చూసి శిరస్సు వంచి నమస్కరించాడు. ఇంతలో 6 కృత్తికా నక్షత్రమాతలు విశ్వామిత్రుని ద్వారా ఆ పసిబాలుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని స్తన్యాన్ని ఇవ్వడానికి దగ్గరికి చేర్చుకున్నారు. 6 ముఖాలు ధరించి ఏకకాలంలో 6 కృత్తికా మాతల పాలు స్వీకరించాడు. 6 తలల సర్పంలా సుబ్రహ్మణ్యుడు ఆ తల్లులను అల్లుకుపోయాడు. ఆ 6 కృత్తికల యొక్క క్షీరాన్ని గ్రోలిన కార్తికేయుడికి అగ్ని వచ్చి ఆ శక్తి అనేటువంటి తన దగ్గర ఉండే గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. విశ్వామిత్రుడు కుమార రాక్షసులు తారకుని నేతృత్వంలో ఎన్నో ఘోరాలు చేస్తూ ఉన్నారయ్యా, యజ్ఞ యాగాదులను విధ్వంసం చేస్తూ ఉన్నారు. దేవతలకు దుర్భేద్యమైనటువంటి ఆ క్రౌంచ పర్వతం యొక్క గుహలు ఉన్నాయి, రాక్షసులకు అది నివాస భూమి అని చెప్పగానే కుమారస్వామి శక్తి అనేటువంటి ఆయుధం ఏదైతే ఇచ్చారో అగ్నిదేవుడు ఆ వేలాయుధంతో క్రౌంచ పర్వతాన్ని ఒక్క క్షణంలో బద్దలు కొట్టి ధూళిగా గాలిలో కలిసిపోయేట్టుగా చేశాడు. వెంటనే జయహో కార్తికేయ, జయహో క్రౌంచధ్వంసి, జయహో షణ్ముఖ, జయ జయహో సుబ్రహ్మణ్యేశ్వర అని ఆ కుమారుడికి ప్రణమిల్లుతూ 3,000,000 దేవతలు పరిషత్ దేవతలు జయ జయధ్వానాలు చేశారు. తనకు శివదేవునికి జన్మించినటువంటి ఆ కుమారుని వృత్తాంతాన్ని క్రౌంచ పర్వత విధ్వంసాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీమాత నందీశ్వరుణ్ణి పంపించింది. నంది శివదేవుని యొక్క ఆహ్వానాన్ని కుమారస్వామికి తెలియజేసి కైలాసానికి రమ్మన్నాడు. కుమారస్వామి వచ్చి శివపార్వతులు ఇరువురికి ప్రణమిల్లి వారి ఆశీర్వచనాన్ని పొందాడు. కార్తికేయునికి ఆది దంపతుల యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనమే కాదు, శాంభవి విద్యోపదేశం కూడా ఏకకాలంలోనే లభించింది. ఇంద్రుడు దేవతాకోట్ల సమక్షంలో దేవ సైన్యాధ్యక్షుడిగా స్కందుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమని చెప్పి శివుణ్ణి ప్రార్థించాడు. అంతేకాక పరమశివుడు త్రిశూలాన్ని, పినాకాన్ని, శక్తి అనే తన ఆయుధాన్ని, పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. బ్రహ్మగారు వచ్చి యజ్ఞోపవేతాన్ని ఇచ్చి గాయత్రి మంత్రాన్ని ఇచ్చి వేదాలను బ్రహ్మాస్త్రాన్ని అర్పించాడు. విష్ణువు తన వైజయంతిమాలను కౌస్తుభ రత్నహారాన్ని అందించాడు. దేవేంద్రుడు ఐరావతాన్ని, వరుణుడు
గొప్ప శ్వేతఛత్ర మాలికను, సూర్యుడు అభేద్యమైనటువంటి ఒక కవచాన్ని, యముడు కాలదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, అనూరుడు తామ్రచూడం అనేటువంటి ఒక మంచి కోడిని ఇచ్చాడు. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చింది. సావిత్రీదేవి సిద్ధ విద్యలన్నిటినీ అనుగ్రహించింది. విష్ణుమూర్తి నాయకత్వంలో మహర్షి గణాలు దేవసేనాధిపతిగా ఆ దేవేంద్రుని వజ్రసింహాసనంపై కార్తికేయుని ఆరోహింపజేసి చక్కని అభిషేకం చేశారు. ఈ వృత్తాంతాన్ని శ్రద్ధతో ఆలకించి ఎవరైతే ఆనందాన్ని పొందుతారో వారు సకల అధికార సంపదలు పొందుతూ ఉన్నారు. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం. చక్కటి తెలుగు పద్యాన్ని విందాం, దానిలోని అంతరార్థాన్ని గ్రహిద్దాం. క్షమయును సత్యంబును శౌచమును సుధర్మములు బ్రహ్మచర్యంబు అత్యుత్తమ ధర్మము వానికి చిత్తము నలవరు పంగవలయు ధైర్యము పేర్మిన్. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వం నుండి ఈ పద్యం స్వీకరించబడింది. శరతల్పం మీద పడుకొని ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి భీష్ముని దగ్గరకు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజు విచ్చేసి, పితామహ, నేను రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తే ధర్మబద్ధంగా ఉంటుందో సెలవిమ్మని అడిగినప్పుడు ఆయన అనేక ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ప్రబోధించారు. అందులో భాగంగా, నాయనా, ఉత్తమ ధర్మాలు ఏమిటంటే క్షమయు సత్యంబు శౌచము అన్నాడు. క్షమ అంటే ఓర్పు కలిగి ఉండాలి. మొదట ఓర్పు కలిగి ఉండాలి. అటు తర్వాత సత్యవంతులై ఉండాలి. ప్రతిదానికి అసత్యం ఆడేటువంటి వాళ్లను నమ్మరెవరు. ఒకసారి విశ్వసనీయతను కోల్పోయినటువంటి అధికారిని లేదా ప్రభువుని ప్రజలు లేదా పౌరులు నిరాకరిస్తారు, తిరస్కరిస్తారు. అందువల్ల సత్యం కలిగి ఉండాలి. తరువాత శౌచం, ఇది బాహ్య శౌచం, ఆంతర శౌచం అని రెండు రకాలు. బాహ్య శౌచం అంటే అతను వేసుకునేటువంటి బట్టలు, స్నానము, ఇవన్నీ బాహ్య శౌచం. ఇవి కాకుండా ఆంతర శౌచం కూడా ఉండాలి. అంటే లోపల కూడా అతనికి కుళ్ళు, కుట్ర, కుతంత్రం మొదలైనటువంటివి లేకుండా లోపల కూడా శుభ్రంగా ఉండాలి. ఈ మూడు అంటే ఓర్పు కలిగి ఉండడం, సత్యవంతుడై ఉండడం, తరువాత శౌచంతో ఉండడం, శుభ్రతతో ఉండడం, ఈ మూడు మంచి ధర్మాలు, సుధర్మాలు. వీటికంటే ఉన్నతమైనటువంటి ధర్మం ఇంకొకటి ఉంది. అదేమిటంటే బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం వీటితో పాటు ఉత్తమమైనటువంటి ధర్మం. అయితే మనస్సు వీటి వైపు ఉండదు. ఎందరు ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా బ్రహ్మచర్యం వైపు ఉండదు. బ్రహ్మచర్యం అంటే పెళ్ళికి ముందు మనిషి నిష్ఠతో ఉండడం, పెళ్ళి తర్వాత కూడా తన స్వపత్నియందు తప్ప పర స్త్రీలను మాతృభావనతో మసలుకోవడం, అది బ్రహ్మచర్యం అని చెప్పబడుతుంది. ఈ బ్రహ్మచర్యం ఎవరికైతే ఉంటుందో వారికి కామం అదుపులో ఉంటుంది. కామం అదుపులో ఉన్నటువంటి వారికి క్రోధం అసలు రాదు. కామ క్రోధాలు జయించినటువంటి వారు ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటారు. అందువల్ల బ్రహ్మచర్యాన్ని నియతంగా పాటించాలి. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం కోసం క్షమను, సత్యాన్ని, అదేవిధంగా శౌచాన్ని, ఈ మూడింటిని అలవర్చుకోవాలి. అయితే మనస్సు మాత్రం వీటి మీద ఉండదు. అది పదే పదే పరుగులు తీస్తూ ఉంటుంది, పక్కదారి పడుతూ ఉంటుంది. అలా పక్కదారి పట్టినటువంటి మనస్సును వెనక్కి తీసుకురావాలి. అదే ధైర్యం అంటే. మనస్సును విషయాల వైపుకు పోనీయకుండా, ఆ మనసు చెప్పినట్టు ఆడకుండా మనసును నిగ్రహించుకోవడమే ధైర్యం. ఆ ధైర్యం, ఆ ధృతి, ఆ నిగ్రహ శక్తి మనిషికి ఉండాలి. దాన్ని సాధించాలి. ఆ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడే ఓర్పుతో ఉండగలడు. ఆ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడే సత్యాన్ని పలకగలడు. ఆ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడే పరిశుభ్రంగా ఉండగలడు, బ్రహ్మచర్యాన్ని పాటించగలడు. ఈ నిగ్రహ శక్తి ఎప్పుడైతే మానవుణ్ణి విడిచిపెట్టిపోతుందో
అప్పుడు అధర్మబద్ధమైనటువంటి పనులకు పాల్పడతాడు, తద్వారా నాశనానికి కారణమవుతుంది. తన నాశనాన్ని మనిషి తనే ఎప్పుడు పూనుకుంటాడు అంటే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, ధృతిని కోల్పోయినప్పుడు. ధైర్యం అంటే ఇక్కడ ఆ ఇంద్రియాల వైపుకు మనస్సు వెళ్లకుండా పట్టుకు రావడమే ధైర్యము, దాన్ని ధృతి అని అంటారు. ఈ నిగ్రహ శక్తిని కలిగి ప్రతి మానవుడు సత్యము, శౌచము, తరువాత క్షమ, ఈ 3 గుణాలు కలిగి ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించి మంచి ఉత్తమ ధార్మికులుగా తయారు కావాలని ఆశిద్దాం. సదాచారములను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. ఈనాటి సదాచారంలో మనం పుష్పార్చన అనే విషయం గురించి ముచ్చటించుకుందాం. వృక్షాలు అందించేటువంటి పుష్పాలైతే వాడిపోయే ప్రమాదం ఉంది. అలా వాడిపోకుండా ఎప్పటికీ సుగంధభరితంగా ఉండేలాగా ఉండేటువంటి వాక్పుష్పాలను పరమాత్మకు సమర్పిస్తే అవి రోజు రోజుకు ప్రకాశాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. మనస్సు అనేటువంటి పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదాల దగ్గర సమర్పిస్తే ఆయన ఎంతో ప్రీతిగా స్వీకరిస్తారు అని చెప్పినారు. అదేవిధంగా మనకు పూర్వులైనటువంటి పెద్దలు భగవంతుడికి ప్రీతికరమైనటువంటి పుష్పాలనుగా కొన్నింటిని వివరించినారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞానం పుష్పం, తపఃపుష్పం, ధ్యానం పుష్పం తథైవచ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని. భగవంతుడికి మనం సమర్పించేటువంటి పుష్పాలు ఎలా ఉండాలంటే ఆయనకు ప్రీతి కలిగించే విధంగా ఉండాలి. అవి ఏనాడు కూడా వాడిపోకుండా ఉండాలి. దినదిన ప్రవర్ధమానంగా దాంట్లో ఉండేటువంటి సుగంధాలు వెల్లివిరియాలి అని చెప్పినట్లుగా అహింస అనేటువంటి పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి. అంటే వాక్కులతో కానీ చేష్టలతో కానీ మనస్సులో ఇతరులకు కీడు కలగాలి అనేటువంటి దుష్ట సంకల్పాలు ఏవి చేయకుండా ఉండేటువంటి రీతిలో అహింస అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పుష్పం, మనకు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గం ఎట్లా అయితే మనలోనే ఉండి మనల్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతూ ఉంటుందో, అలాగే ఇంద్రియములు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి శత్రువుల్లాగా పనిచేస్తుంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక మనస్సు, ఇవన్నీ కూడా ఆయా విషయాలపైకి మనల్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఇంద్రియాలకు మనం లొంగిపోకుండా ఇంద్రియాలను మన అధీనంలో ఉంచుకోవడం అనేటువంటి ఒక పుష్పాన్ని భగవంతుడికి సమర్పిస్తే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని భగవంతుడు ఆదరిస్తాడు. కాబట్టి అదేవిధంగా సర్వభూత దయా పుష్పం, తోటి ప్రాణులందరిపైన, తోటి వ్యక్తులపైన, ఇతర ప్రాణులపైన దయగలిగి ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆపద వాటికి వచ్చింది నాకేమిటిలే అని కాకుండా ఆపదలో ఉన్నటువంటి వారిని ఎలా రక్షిద్దాం, వారి పట్ల దయ చూపిద్దాం, వారికి చేదోడు వాదోడుగా ఉందాం అనేటువంటి ఏ భావన ఉందో అటువంటి దయ అనేటువంటి భావనతో కూడినటువంటి దయాపుష్పాన్ని భగవంతుడికి సమర్పిద్దాం. అలాగే క్షమాపుష్పం విశేషత, భగవంతుడు క్షమాగుణ విశిష్టుడు, దయాగుణ విశిష్టుడు. ఆయనలో ఉండేటువంటి దయను, ఆయనలో ఉండేటువంటి క్షమను మనం ఆదర్శంగా గ్రహించాలి. ఇతరులు చేసేటువంటి తప్పులను ఓర్చుకొని వారి విషయంలో క్షమాగుణాన్ని కలిగి ఉంటే మనలో ఉండేటువంటి ప్రత్యేకతను అందరూ అభినందిస్తారు. కాబట్టి క్షమ అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించడం. జ్ఞానం పుష్పం, మనకు ఇతర పశుపక్షాదుల కన్నా, ఇతరమైనటువంటి జంతువుల కన్నా మానవుడికి ఉండేటువంటి ప్రత్యేకత జ్ఞానాన్ని బట్టే. కాబట్టి జ్ఞానేన హీన పశుభిః సమానః అని చెప్పబడింది. కాబట్టి మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో విషయాలను గుర్తించగలిగినటువంటి జ్ఞానం ఏదైతే మానవులకు విశిష్టంగా ఉన్నదో అటువంటి జ్ఞానం అనేటువంటి పుష్పం, భక్తి రూపాపన్నమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. కాబట్టి అటువంటి జ్ఞానం అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పిద్దాం. తపఃపుష్పం, తప ఆలోచనే, లోకహితమైనటువంటి ఆలోచనలు చేసుకోవడమే తపస్సు. కాబట్టి లోకానికి ఆత్మశ్రేయస్సుకు కావలసిన రీతిలో తపస్సును కొనసాగించి ఆ తపం అనేటువంటి పుష్పాన్ని కూడా భగవంతుడికి సమర్పిద్దాం. అలాగే ధ్యానం పుష్పం, ఉత్తమమైనటువంటి స్థానం గురించినటువంటి ధ్యానం మనకు అవసరం. కాబట్టి అటువంటి ధ్యానం అనేటువంటి పుష్పాన్ని భగవంతుడికి సమర్పిద్దాం. అలాగే సత్యం అనేటువంటి పుష్పం, ఈ సత్యం అనేది
త్రికాల అబాధితం సత్యం అంటారు. 3 కాలాల్లో కూడా ఉండేదాన్ని సత్యం అంటారు. అంత మాత్రమే కాక సత్యం భూతహితం ప్రోక్తం, ప్రాణులన్నింటి యొక్క క్షేమాన్ని హితాన్ని కోరేటువంటిదే సత్యం. కాబట్టి ఏ ఒక్కరికి అపకారం కలగకుండా అందరి క్షేమాన్ని కోరే విధంగా ఉండేటువంటి సత్యం ఏదైతే ఉందో అటువంటి సత్యం అనేటువంటి పుష్పాన్ని కూడా మనం భగవంతుడి పాదాల దగ్గర సమర్పించాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పుష్పాలను తీసుకొని వెళ్ళడం, ఆ పుష్పమాలికను భగవంతుడికే సమర్పించాలనే భావంతో వెళ్ళడం. భక్తులైనటువంటి వారు భగవంతుడికి ప్రీతితో పుష్పాలను సమర్పించాలి. పూర్వం విప్రనారాయణులు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు, వారినే తొండరెడ్డి పొడివాళ్ళు వారు అంటారు. వారు భగవంతుడికి పుష్పమాలను సమర్పించి సేవ చేశారు. మాలాకారుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు పుష్పమాలను సమర్పించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినారు. కాబట్టి పూర్వుల యొక్క ఆచరణను మనం సదాచారంగా గ్రహించి మనం కూడా భగవంతుడికి పుష్పాలను ప్రేమతో భక్తితో సమర్పిద్దాం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి. చక్కటి కీర్తనను చూద్దాం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అంత నింత గొల్లెదల అరచేతి మాణిక్యము పంత మాడే కంసుని పాలివజ్రము. అంత నింత గొల్లెదల అరచేతి మాణిక్యము పంత మాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచభూష. కాంతుల మూడు లోకాల గరుడ పచభూష. చింతలమాలోనున్న చిన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోద ముంగిడి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాల జలధిలోన పాయని దివ్యరత్నము. పాల జలధిలోన పాయని దివ్యరత్నము. బాలుని బలి తిరిగి పద్మనాభుడు. బాలుని బలి తిరిగి పద్మనాభుడు. బాలుని బలి తిరిగి పద్మనాభుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు.
శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.